ఇంత నేను వస్తున్నదంటే సినిమా ఇమేజ్ ప్లస్ నా కుటుంబ ఇమేజ్ ఇదంతా కులపు ఇమేజ్ ఎంత ఉంది. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? హూ ఈజ్ హీ? ఓ రాజశేఖర రెడ్డి కొడుకు. అంతే. ఆ లెక్కను చూసినప్పుడు నువ్వు చిరంజీవి తమ్ముడు. అవును. కానీ ఇక్కడ ఇతనికి కోపం ఏంటి? ఓ పొలిటీషియన్ కిట్ట జనం ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి కిట్ట జనం ఎందుకు వస్తారు? ఎందుకు ఎగబడతారు? నన్ను చూస్తామంటే సినిమా వాడిని కాబట్టి చూసారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు చంద్రబాబుకి లోకేష్ కట్ట ఎగబడరే. ఇప్పుడు మీరు వాళ్ళు భోజనాల దగ్గర ఎక్కడ ఇంకోటి చూస్తుంటారు, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దగా ఏమి ఇంత టెన్షన్ ఉండదు. వాళ్ళు ప్లాన్ చేసి పిలిపించుకుని ఎగబడమంటే ఎగబడాల్సిందే తప్పించి లోకేష్ ఈ ఏరియాకి వస్తున్నాడని ఎగబడిపోయి మీద పడిపోయేటటువంటి స్టేజ్ ఉంటుందా? లేకపోతే చంద్రబాబుకి అట్లాంటి స్టేజ్ ఉంటుందా? అది ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఇది అతనిలో ఏమన్నా ఇగో హట్ అవుతున్నదా ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా వేరే శత్రుత్వం ఏం పెట్టుకోవాల్సిన సిటీ ఏం లే. ఆ శత్రుత్వం దానికి ఏమంటాడంటే జగన్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తులు మంచోళ్ళు కాదు, వాళ్ళు ప్రమాదకారులు, వాళ్ళు ఫ్యాక్షనిజం భావజాలపు ఉన్నోళ్ళు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తన నాయకులకి తన వాళ్ళకి చెప్పేటటువంటిది. ఆ లెక్కనైతే తెలుగుదేశంలో ఎంతమంది ఉన్నారు? ఫ్యాక్షనిస్టులు తెలుగుదేశంలో లేరా? లేకపోతే వీళ్ళ దగ్గర అందరూ మంచోళ్ళు ఉన్నారనేనా? మరి అట్లా మంచోళ్ళు ఉన్నప్పుడు ఇంకా నువ్వెందుకు పార్టీ పెట్టడం? పార్టీ పెట్టి ఇంకో పార్టీ ఎందుకు పెట్టడం? నువ్వు వీళ్ళందరూ మంచోళ్ళు అయినప్పుడు నువ్వు కూడా ఇందులో చేరిపోవచ్చు కదా. తెలుగు యువత అధ్యక్షుడిగాను